హలో గైస్, ఎలా ఉన్నారు? ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. కొన్ని సెంటెన్స్ ఫార్మేషన్ కనుక మనం నేర్చుకున్నట్లయితే ఇంగ్లీష్ని సులభంగా నేర్చుకోవచ్చు. ప్రపంచంలో సింపుల్గా ఉన్నటువంటి లాంగ్వేజెస్లో ఇంగ్లీష్ అనేది ఒకటనే గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ దాని గురించి మీరు భయపడకుండా ఉంటే గ్యారంటీగా మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఒక్క ఇంగ్లీష్ వస్తే చాలు, మీరు ప్రపంచం మొత్తాన్ని కూడా జయించవచ్చు అన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. సో కొన్ని వాక్యాలు నేర్చుకోవడం ద్వారా మనం చక్కగా ఇంగ్లీష్ అనేది మాట్లాడవచ్చు. డైలీ ఒక 5 to 10 సెంటెన్సెస్ వరకు కనుక నేర్చుకుంటే కనుక మీరు సక్సెస్ఫుల్గా ఇంగ్లీష్ అనేది మాట్లాడటానికి ఛాన్స్ ఉంటుంది. ఈరోజు మనం టోటల్గా 20 వాక్యాలు ఇంగ్లీష్లో నేర్చుకుందాం. నంబర్ 1, జై. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. జై అంటే ఒక నేమ్ ఇది. జై. టుడే అంటే ఈరోజు. ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అర్థం. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే ఏంటి? నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు ఎవరికైనా చెప్పాలనుకున్నారు, టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పచ్చు. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పాలంటే కనుక మీరు ఎలా చెప్తారు ఇంగ్లీష్లో? టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్తారు. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. టుడే అంటే ఈరోజు. ఐఎమ్ అంటే నేను. వెరీ అంటే చాలా చాలా అంటాం కదా తెలుగులో, దాన్ని హ్యాపీ అంటే సంతోషంగా అని అర్థం. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎవరన్నా మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పచ్చు మీరు. రాజేష్, ఐఎమ్ వెరీ హ్యాపీ. శ్రీనివాస్, టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. రవి, టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పచ్చు. అంటే సంతోషంగా ఉన్నటువంటి సందర్భాన్ని తెలియచేయడానికి మనం ఈ వాక్యాన్ని ఉపయోగిస్తాం. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ అనే పదాన్ని ఉపయోగించవచ్చు. తర్వాత చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ అంటే ఎవ్రీథింగ్ అంటే ఏంటి? ప్రతి ఒక్కటి. ఈజ్ న్యూ అన్నీ కొత్తగా ఉన్నాయి అంటాం. మీరు కొత్త లొకేషన్కి వెళ్ళారు, వెళ్ళినప్పుడు ఏం చెప్తారు? ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ, అంతా కొత్తగా కనిపిస్తుంది అని చెప్తారు. అటువంటి సిచ్యువేషన్లో మీరు ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ అనేటటువంటి ఈ పదాన్ని ఉపయోగించవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ అనే పదాన్ని ఉపయోగించవచ్చు అనమాట. ఇది ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ అనే పదాన్ని మీరు ఉపయోగించవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ అంటే ఏంటి? ఈరోజు చాలా కొత్తగా ఉంది అని అర్థం. ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ. ఈజ్ అంటే ఉన్నది, ఉన్నాడు అంటాం కదా. న్యూ అంటే కొత్తగా. ప్రతిదీ కూడా కొత్తగా ఉంది అని చెప్పచ్చు. మూడో పాయింట్ చూద్దాం. ఈ పాయింట్ చూద్దాం. నేను నీతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటున్నాను. మీ ఫ్రెండ్ తోటి ఎవరైనా మీరు మాట్లాడాలి, ఏమని చెప్తారు? ఐ విల్ ఆస్క్ యూ సంథింగ్ ఓపెన్లీ. ఐ విల్ ఐ విల్ ఆస్క్ యూ సంథింగ్ ఓపెన్లీ. సంథింగ్ అంటే ఏదో ఒకటి, ఓపెన్లీ అంటే డైరెక్ట్గా. ఐ విల్ ఆస్క్ యూ అంటే ఐ విల్ అంటే ఏంటి? ఫ్యూచర్. అంటే నెక్స్ట్ జరగబోయేదాన్ని మనం ఫ్యూచర్ టెన్స్లో విల్ కానీ షల్ కానీ ఉపయోగిస్తాం. ఐ అంటే నేను, తెలుసు. ఐ విల్ ఆస్క్ యూ సంథింగ్ ఓపెన్లీ, నేను నీతో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటున్నాను. ఐ విల్ ఆస్క్ యూ సంథింగ్ ఓపెన్లీ, నేను మీతోటి డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటున్నాను. అటువంటప్పుడు మనం ఈ పదాన్ని ఉపయోగించవచ్చు. ఐ విల్ ఆస్క్ యూ సంథింగ్ డైరెక్ట్లీ, ఓపెన్లీ అని కూడా చెప్పచ్చు. ఐ విల్ ఆస్క్ యూ సంథింగ్ ఓపెన్లీ. ఓపెన్లీ అంటే డైరెక్ట్గా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మీ ఫ్రెండ్తో ఏదైనా పాయింట్ ఒకటి డిస్కస్ చేయాలి, మీరు ఏం చెప్తారు? రవి, ఐ విల్ ఆస్క్ యూ సంథింగ్ ఓపెన్లీ. ఓపెన్లీ అంటే డైరెక్ట్గా నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. అటువంటి దాన్ని మనం ఏం చెప్తామంటే ఇంగ్లీష్లో ఐ విల్ ఆస్క్ యూ ఐ విల్ ఆస్క్ యూ సంథింగ్ ఓపెన్లీ అంటే డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్లో మాట్లాడతాం. అటువంటి దానికి మనం ఏం చెప్తాం అంటే ఐ విల్ ఆస్క్ యూ సంథింగ్ డైరెక్ట్లీ, ఓపెన్లీ. ఐ విల్ ఆస్క్ యూ సంథింగ్ ఓపెన్లీ అంటే నేను డైరెక్ట్గా మాట్లాడతాను అని అర్థం. ఐ విల్ ఆస్క్ యూ సంథింగ్ ఓపెన్లీ, డైరెక్ట్గా నీతో మాట్లాడాలనుకుంటున్నాను. అటువంటప్పుడు మనం ఈ పదాన్ని, ఈ సెంటెన్స్ని మనం ఉపయోగించవచ్చు. టెల్ మీ ఫ్రాంక్లీ. టెల్ మీ ఫ్రాంక్లీ అంటే ఏంటి?
ఫ్రాంక్గా చెప్పు, కరెక్ట్గా చెప్పు, నిజంగా చెప్పు అంటాం కదా, అట్లా. టెల్ మీ ఫ్రాంక్లీ, నిజంగా చెప్పు, అబద్ధం ఆడకుండా చెప్పు అనేటటువంటి వాటికి మనం టెల్ మీ ఫ్రాంక్లీ అనేటటువంటి ఈ పదాన్ని ఉపయోగించవచ్చు. టెల్ మీ ఫ్రాంక్లీ అంటే ఏంటి? టెల్ మీ ఫ్రాంక్లీ అంటే ఓపెన్గా చెప్పు, డైరెక్ట్గా చెప్పు అని అర్థం. టెల్ మీ ఫ్రాంక్లీ, అబద్ధం ఆడకుండా చెప్పు, డైరెక్ట్గా చెప్పు అంటారు. దాన్ని ఏమంటారంటే టెల్ మీ ఫ్రాంక్లీ అంటారు. తర్వాత చూడండి, తర్వాత చూడండి. బై ది వే. బై ది వే అంటే బై ది వే అంటారు. అంటే అయితే ఓకే, ఏదేమైనా సరే బై ది బై అట్లా అంటుంటాం. వై డిడ్ యూ కమ్ టు మై హోమ్? వై డిడ్ యూ కమ్ టు మై హోమ్? వై అంటే ఎందుకు, డిడ్ యూ కమ్ టు మై హోమ్ అంటే మీరు ఎందుకు వచ్చారు. బై ది వే, నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? మా ఇంటికి ఎందుకు వచ్చావు? అయితే నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు అంటాం కదా, అట్లా. వై డిడ్ యూ కమ్ టు మై హోమ్? వై, ఎందుకు. డిడ్ యూ కమ్ టు మై హోమ్, నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు అనేదాన్ని మనం, మా ఇంటికి నువ్వు ఎందుకు వచ్చావు అనేదాన్ని మనం ఏం చెప్తాము? వై డిడ్ యూ కమ్ టు మై హోమ్, మా ఇంటికి నువ్వు ఎందుకు వచ్చావు. వై డిడ్ యూ కమ్ టు మై హోమ్, మా ఇంటికి నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పడానికి మనం వై డిడ్ యూ కమ్ టు మై హోమ్ అనేటటువంటి ఈ పదాన్ని మనం ఉపయోగించవచ్చు. ఈ సెంటెన్స్ ని మనం ఉపయోగించవచ్చు. వై డిడ్ యూ కమ్ టు మై హోమ్, మా ఇంటికి నువ్వు ఎందుకు వచ్చావు అనేది మనం ఈ విధంగా పిలవచ్చు. మా ఇంటికి ఎందుకు వచ్చావు మీరు అని అడుగుతాం కదా, దాన్ని ఏం చెప్పచ్చు? వై డిడ్ యూ కమ్ టు మై హోమ్, మా ఇంటికి నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పచ్చు. తర్వాత చూద్దాం, ఇంకొక పదం చూద్దాం. చూడండి, ఇది చూడండి. సో ఈ పదం ఆరో పదం చూద్దాం. ఇట్ ఈజ్ అంటే అంటే మనం కొంచెం మా ఇంటికి ఎందుకు వచ్చావు అన్నప్పుడు అంటే అంటే అంటుంటాం కదా, అట్లా. మా ఇంటికి ఎందుకు వచ్చామంటే ఏమంటాం? అంటే ఎందుకు వచ్చానంటే అంటాం కదా, అట్లా. ఇట్ ఈజ్ అంటే అది, ఐ హావ్ కమ్ టు సీ దిస్ విలేజ్ అండ్ ఇట్స్ బ్యూటీ. ఐ హావ్ కమ్ టు అంటే నేను ఎందుకు వచ్చాను. ఐ హావ్ అంటే నేను ఎందుకు వచ్చానంటే ఐ హావ్ నేను వచ్చేసాను. ఐ హావ్ కమ్ నేను వచ్చేసాను. ఐ హావ్ కమ్ టు సీ అంటే సి అంటే చూడాలి. దిస్ విలేజ్ ఈ విలేజ్ ని చూడాలి. అండ్ ఇట్స్ బ్యూటీ ఇక్కడున్న అందాన్ని చూడాలి అని అర్థం. ఐ హావ్ కమ్ టు సీ దిస్ విలేజ్ అండ్ ఇట్స్ బ్యూటీ. ఐ హావ్ కమ్ టు సీ దిస్ విలేజ్ అండ్ ఇట్స్ బ్యూటీ. సో ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఐ హావ్ కమ్ టు సీ దిస్ విలేజ్. ఐ హావ్, ఐ అంటే నేను, హ్యావ్ అంటే ఆల్రెడీ వచ్చేసాను. ఐ హావ్ కమ్ టు సీ దిస్ విలేజ్ అండ్ ఇట్స్ బ్యూటీ. ఈ విలేజ్ నేను చూడటానికి వచ్చాను. అండ్ ఇట్స్ బ్యూటీ ఇక్కడ ఉన్నటువంటి అందాన్ని కూడా చూడటానికి వచ్చాను అని అర్థం. ఐ హావ్ కమ్ టు సీ దిస్ విలేజ్ అండ్ ఇట్స్ బ్యూటీ ఇక్కడ ఉన్నటువంటి అందాన్ని చూడటానికి వచ్చాను. ఐ హావ్, ఐ అంటే నేను, హ్యావ్ అంటే వచ్చేసాను, ఆల్రెడీ జరిగిపోయింది. కమ్ అంటే వచ్చేసాను. ఐ హావ్ కమ్ వచ్చేసాను. టు సీ దిస్ విలేజ్ అంటే అంటే టు సీ అంటే చూడటానికి, దిస్ విలేజ్ అంటే ఈ విలేజ్ ని, అండ్ ఇట్స్ బ్యూటీ ఈ గ్రామాన్ని, అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి అందాన్ని చూడటానికి నేను ఈ విలేజ్కి వచ్చాను అనే దానికి ఈ పదం వాడచ్చు. ఐ హావ్ కమ్ టు సీ దిస్ విలేజ్ అండ్ ఇట్స్ బ్యూటీ ఈ విలేజ్ని చూడటానికి, ఈ విలేజ్లో ఉన్నటువంటి అందాన్ని చూడటానికి వచ్చాను. ఐ హావ్ కమ్ టు సీ దిస్ విలేజ్ అండ్ ఇట్స్ బ్యూటీ ఇక్కడున్న బ్యూటీని చూడటానికి వచ్చాను అని అర్థం. తర్వాత చూడండి, ఓకే, ఐ విల్ షో యూ దిస్ విలేజ్. వాచ్ ఇట్ అంటే చూడండి. వాచ్ ఇట్, దేర్ బ్యూటీ. ఓకే అంటే ఏంటి? సరే అంటాం కదా. ఓకే ఫైన్, సరే సరే అంటాం కదా, అది. ఓకే అంటే ఏంటి? ఓకే సరే, ఓకే ఓకే. ఐ విల్ షో యూ ఐ అంటే నేను నీకు చూపిస్తాను. ఐ అంటే నేను, విల్ అంటే ఫ్యూచర్ టెన్స్ లో ఉపయోగిస్తాం. ఐ విల్ షో యూ దిస్ విలేజ్ ఈ విలేజ్ నేను మీకు చూపిస్తాను. వాచ్ ఇట్, దేర్ బ్యూటీ వాచ్ చేయండి, చూడండి. ఇట్స్ దేర్ బ్యూటీ అంటే ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి అందాలన్నీ చూపిస్తాను అర్థం. ఓకే, ఐ విల్ షో యూ ద విలేజ్ నేను ఈ విలేజ్ ని చూపిస్తాను. ఓకే అంటే సరే. ఐ విల్, ఐ అంటే నేను, విల్ ఫ్యూచర్ టెన్స్ లో విల్ కానీ షల్ కానీ ఉపయోగిస్తాం. ఐ విల్ షో యూ ద విలేజ్
వాచ్ ఇట్ దేర్ బ్యూటీ. ఇక్కడికి రండి, చూడండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బ్యూటీ అందాన్ని నేను చూపిస్తాను. ఓకే, ఐ విల్ షో యూ ది విలేజ్. ఓకే, ఐ విల్ షో యూ ది విలేజ్ అంటే ఏంటి? నేను మీకు చూపిస్తాను. వాచ్ ఇట్, చూడు. ఇట్స్ దేర్ బ్యూటీ, ఇక్కడ ఉన్నటువంటి గ్రామాన్ని కూడా, అలాగే ఈ అందాన్ని, ఈ గ్రామంలో ఉన్నటువంటి అందాన్ని చూపిస్తాను అర్థం. ఈ గ్రామాన్ని చూపిస్తాను, ఈ గ్రామంలో ఉన్నటువంటి అందాన్ని చూపిస్తాను. దాన్ని ఏమంటారు? ఓకే అంటే సరే. ఐ విల్ షో యూ అంటే నేను నీకు చూపిస్తాను. ఐ విల్ షో యూ ది విలేజ్. ఐ విల్ అంటే ఫ్యూచర్ టెన్స్ లో వాడతాం. ఐ విల్ షో యూ ది విలేజ్, నేను నీకు చూపిస్తాను. వాచ్ ఇట్, చూడు. ఇట్స్ దేర్ బ్యూటీ. ఇట్స్ దేర్ బ్యూటీ అంటే